హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ షరీఫ్, ఎడ్యుకేషన్ మెంటర్, స్టూడెంట్ లైఫ్ కోచ్ అండ్ కెరీర్ కౌన్సిలర్. ఈ రోజు మనతో క్లయింట్ పవన్ కళ్యాణ్ ఉన్నారు, అగ్రికల్చరల్ నుంచి, బ్యాచిలర్స్ ఇన్ అగ్రికల్చర్ నుంచి. హాయ్ పవన్ కళ్యాణ్. This is Pawan Kalan, BSc Agriculture in the Dehradun, India. మీరు ఇట్స్ మై మాస్టర్స్ గురించి ఎలా తెలుసుకున్నారు అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ప్రాసెస్? యాక్చువల్గా మా కజిన్ వల్ల నాకు ఇట్స్ మై మాస్టర్స్ తెలుసు. ఓకే. ఇంత ముందుకు చాలా చూశాను కానీ అంత వర్త్ అనిపించలేదు. మీరు ఫస్ట్ మిమ్మల్ని కన్సిడర్ అయ్యాక తెలిసిందన్నమాట. ఎట్లా అప్పుడు ఎలా ఉంటుంది కన్సర్న్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది స్టడీస్ అంటే ఏంటి. ఫస్ట్ నా గోల్స్, నా ఏమేమి కావాలి, నాకు నా స్టడీకి ఎలా, కాలేజ్ పర్పస్ ఏమి ఉంటుంది ఏం కథ అని చెప్పానమాట. దాన్ని స్టడీ చేసి మంచిగా ప్రొవైడ్ చేశారు కాబట్టి బెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ మెంటరింగ్ కి మీ కన్సల్టెంట్ కి డిఫరెన్స్ కనిపించిందా అమ్మ? అంటే వాట్ వీ డూ లైక్ స్వాట్ అనాలిసిస్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, గోల్ కార్డ్, నీకు ఇవన్నీ ప్రాసెస్ చేసినప్పుడు నీకు ఏమనిపించింది? అంటే మామూలుగా కన్సల్టెన్సీ వాళ్ళైతే జస్ట్ మాకు అమౌంట్ కట్టేసండి మేము చేసేసుకుంటాము నీకు అడ్మిట్ వచ్చేస్తుంది ఉమ్, అని జస్ట్ అట్లా చెప్పేవారు అంతే. ఉమ్. అంటే మీరు ద్వారా అయితే మా గోల్ ప్రకారం ఏ కాలేజ్ బాగుంటుంది, ఏది బాగుంటుంది, ఆ దాన్ని బట్టి ఆ కాలేజ్ చూజ్ చేయడం వల్ల బెస్ట్ నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. అగ్రికల్చరల్ స్టూడెంట్స్ యూజువల్ గా ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే ప్రాసెస్ కరెక్ట్, ఎందుకంటే ఏపీఎస్ అని ఒక కొత్త రూల్ వచ్చింది. అండ్ ఇంకా ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే ఎనాబిన్ సైట్ లో మీ కాలేజ్ ర్యాంకింగ్ కనుక లేదంటే మీరు జర్మనీకి వెళ్ళి చదవలేదు, అది కొత్త రూల్. సో ఏపీఎస్ కి మీకు తెలుసు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన కాంటాక్ట్ అవ్వలేము, వాళ్ళ ఆఫీస్ విజిట్ చేయలేము, ఓన్లీ మెయిల్స్ మాత్రమే రాయాలి. కొంతమందికి ఎర్లీగా వస్తుంది, కొంతమంది లేట్గా వస్తుంది. స్టాండర్డ్ టైం అంటూ లేదు, జనరల్గా 21 days to 30 days అని ఉంది, కానీ కొంతమంది 15 days లో వస్తుంది, కొంతమంది 4 months లో వస్తుంది. సో ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే కరెక్ట్ అనేది మీ ఒపీనియన్? నా కాలేజ్ అయిపోయాక 4 years అయిపోయాక స్టార్ట్ చేసుకుంటా అంటే ఇబ్బంది అవుతుంది ఈ ఏపీఎస్ వల్ల. మరి నీ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయ్యే వరకు లేట్ అయ్యే కొద్దీ ఇంకా కాలేజెస్ డిలే అవుతుండే. థర్డ్ ఇయర్ లాస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ప్రాసెస్ అనేది బెస్ట్ ఓకే, ఉంటది. ఓకే. కంపేర్ టు అదర్ బ్రాంచెస్ ఎక్కువ అప్లికేషన్స్ యా. ఎర్లీగా ఓపెన్ అవుతాయి. వింటర్ సెమిస్టర్ కైనా సమ్మర్ సెమిస్టర్ కైనా యూజువల్ గా నవంబర్ టు మే అన్ని బ్రాంచెస్ ఉంటే అగ్రికల్చర్ చాలా ఎర్లీగా ఉంటాయి. అంటే మార్చ్ లోపలే చాలా ప్రీ అప్లికేషన్స్ ఉంటాయి, చాలా కోర్సెస్ ఓపెన్ అయిపోతాయి. సో అగ్రికల్చర్ వాళ్ళు బెటర్ ప్లానింగ్ లేకపోతే గోల్డెన్ ఆపర్చునిటీ చాలా మిస్ అయిపోతారు. అవునవును. ఈ బెటర్ ప్లానింగ్ లో మనం చూసింగ్ చేసే బట్టి కోర్సుని బట్టి ఉమ్, ఇక్కడ వచ్చాక కోర్సుని బట్టి మళ్ళీ డివైడ్ అయిపోతున్నాయి అన్నమాట కాలేజెస్ కోర్సెస్ కూడా. ఉమ్, ఉమ్. మనం స్పెసిఫిక్ గా ఏ కోర్స్ కావాలో ఏదో అని సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ నుంచే Yeah. ముందే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి అడ్మిషన్స్ బెస్ట్ గా చూజ్ చేసుకోవడం బెస్ట్. Yeah. తొందరగా చేసుకుంటే అడ్మిషన్ తొందరగా వచ్చేస్తుంది, తొందరగా ప్రాసెస్ అయిపోతుంది. అండ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేసి మీకు ప్రాసెస్ మొత్తం మీకు తెలుస్తుంది కదా ఏం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ అనేది. సో ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? మీతో ఇన్వాల్వ్ కావడం వల్ల ఇక్కడ జర్మనీలో ఈ ప్రాసెస్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని తెలిసిన వల్ల స్టెప్ బై స్టెప్ బాగా అవగాహన వచ్చి ఇక్కడికి వచ్చాక టెన్షన్ పడకుండా ఫ్రీగా మూవ్ ఆన్ కావచ్చు. అండ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ కోర్సెస్ లో మనం ఈసీటీఎస్ డిస్కషన్ కానీ, ఒక్కొక్క కోర్సులో మనం ఎందుకు ఎలిజిబుల్, మనం చదివిన సబ్జెక్ట్ క్రెడిట్స్ ఉందా లేదా, అండ్ ఎస్ఓపి ప్రాసెస్ లో కానీ ట్రాన్స్క్రిప్ట్స్ తెచ్చుకోవడం, ఎల్ఓఆర్ తెచ్చుకోవడం, అండ్ ఈ ఈ కంప్లీట్ జర్నీ మీకు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ నాకు ఇదంతా ప్రాసెస్ ఏం తెలియదు అన్న. ఉమ్, ఎల్వారు ఇట్లా తీసుకోవాలి, ఇలా ఉమ్, ఉమ్, సబ్మిట్ చేయాలి, ఇవన్నీ ఏం తెలియదు. మీతో ఇన్వాల్వ్ అయ్యాక ఇలా ఉంటుంది ప్రాసెస్ అని అర్థమైంది. ఉమ్, ఉమ్. ఇలా ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఇలా తీసుకోవాలి, ఇలా అంటే మామూలుగా ఎల్ఓఆర్ ఇట్లా తీసుకొని ఇట్లా సబ్మిట్ చేయాలని తెలుసు అన్నమాట. ఇంత స్పెసిఫిక్ గా మ్యాటర్ ఉండాలి, ఇట్లా నీట్ డీటెయిల్ గా ఉండాలి అన్న ఆ డీటెయిల్స్ మాత్రం తెలియదు కాబట్టి మేము ఇన్వాల్వ్ అయ్యాక నాకు బాగా అర్థమైంది. అండ్ కంప్లీట్ ప్రాసెస్ ఆన్లైన్ అమ్మ, మీది కర్నూలు. కంప్లీట్ ఒకసారి మాత్రం ఫస్ట్ విజిట్ చేశారు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు. సో మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఆన్లైన్ లో మీకు స్ట్రెస్ ఫ్రీగా, ట్రాన్స్పరెంట్ గా మీకు ఎలా అనిపించింది? అంటే కంప్లీట్ గా, అంటే ఫస్ట్ లో కొంచెం టెన్షన్ ఉన్నా తర్వాత స్లోగా ఫస్ట్ లో మీకేమనిపించింది? ఫస్ట్ లో కొద్దిగా టెన్షన్ ఉన్న తర్వాత
ఉమ్, నెక్స్ట్ టైం చాలా ఫ్రీగా వెళ్ళిపోయింది. ఉమ్, నాకు అప్డేట్ చేయడం, డే బై డే అప్డేట్ చేయడము, ఉమ్. నాకు చెప్పడం ఇలా ఉంటుంది, ప్రాసెస్ అలా ఉంటుంది, ప్రతి విషయం చెప్పడము, నాకు అవగాహన బాగా తెలిసిందనమాట. నాకు చాలా ఎక్స్పీరియన్స్ బాగుంది చాలా. అగ్రికల్చర్ వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ లో జర్మనీ ఎలా ఉంది అంటే మీరు వెళ్ళి ఇప్పుడు పార్ట్ టైం కానీ ఆపర్చునిటీస్ కానీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటని షేర్ చేయండి. అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆ, మనము లాంగ్వేజ్ నేర్చుకుంటే బెటర్ అన్నమాట. ఓకే. బేసిక్ లెవెల్ అయినా నేర్చుకొని మాట్లాడగలిగితే ఓకే, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఓకే. అయితే జర్మనీ ఖచ్చితంగా అనే కాదు, నేర్చుకుంటే మనకి బెస్ట్ అన్నమాట. ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఆపర్చునిటీ అయితే చాలా ఉన్నాయి. ఉమ్, అగ్రికల్చర్ బేస్ కింద చాలా ఉన్నాయి. యా, బాగా జాబ్స్ పరంగా, అన్ని పరంగా, ఉమ్, బిజినెస్ పరంగా కూడా బాగుంది. యా, దాంట్లో అగ్రికల్చర్ ఇక్కడ ఏముండదు అలా అని ఉమ్, ఏం లేదు. ఓకే. ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఉమ్, జస్ట్ మెకానికల్, సాఫ్ట్వేర్ అలానే కాకుండా ఉమ్, ఉమ్, అగ్రికల్చర్ కి చాలా బాగా బేస్ ఉంది అనమాట. ఓకే. పార్ట్ టైం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? పార్ట్ టైం జాబ్స్ బాగున్నాయి. అంటే టైం మెయింటైన్ చేసుకుంటే పార్ట్ టైం బాగా ఫ్రీగా వెళ్ళిపోతుంది. కాలేజ్ కి, ఎడ్యుకేషన్ కి ఏం ప్రాబ్లం ఉండదు, పార్ట్ టైం కి ఏం ప్రాబ్లం ఉండదు. ఉమ్, వీక్లీ ఒక 3 డేస్ అలా ఉంటుంది పార్ట్ టైం. అది కూడా జస్ట్ ఒక 5 అవర్స్ అలా ఉంటుంది అంతే. ఓకే. మన ఇష్టం అది. మీకు జర్మనీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ జర్మన్ మీరు వెళ్ళి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్న జర్మన్ లైఫ్ స్టైల్ మీకు ఏమనిపించింది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ జర్మనీ లైఫ్ స్టైల్లో, ఎగ్జామ్స్ లో కానీ లైఫ్ స్టైల్లో కానీ? ఇక్కడ ఎగ్జామ్స్ అండ్ టీచింగ్ లెవెల్ అంతా అంతా డీటెయిల్ గా ఉంటుంది అనమాట. మనకి ఇండియా లాగా అంటే లైక్ మనకి ప్రాక్టికల్ గా, థియరీగా మొత్తం డీటెయిల్ గా చెప్తారు అనమాట. ఓకే. మన ఇండియాలో అంత ప్రాక్టికల్ గా చెప్పారు అనమాట. ఓకే. ఇక్కడైతే అంత ఇంచ్ బై ఇంచ్, ఇంత సెంటీమీటర్లు ఎంత ఉండాలి అని కరెక్ట్ గా చూపించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. ఇక్కడ అగ్రికల్చర్ మా ఫీల్డ్ అయితే ఉమ్, ఉమ్, డీటెయిల్ గా. మన ఎగ్జామ్స్ ప్యాటర్న్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ప్రొఫెసర్. ఉమ్, థియరీ పార్ట్ ఉంటుంది, చూస్ ద బెస్ట్ ఆన్సర్స్ ఉంటాయి, మల్టిపుల్ క్వశ్చన్స్ అలా మనం క్రాక్ చేయొచ్చు. ఎగ్జామ్స్ బాగా లర్న్ చేస్తే బాగుంటుంది. ఉమ్. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎగ్జామ్స్ మాత్రం సో కొత్తగా ఎవరన్నా ఇట్స్ మై మాస్టర్ సర్వీస్ తీసుకోవాలి అని అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ మీరు చాలా ట్రస్ట్ అవుతారు. జర్మనీలో ఎలా ఉంది సిచ్యువేషన్, అప్డేట్ చెప్తారు. ఉమ్, ఎలా ఉంది సిచ్యువేషన్, ఏం కథ, ఎలా ఉంది అన్ని అప్డేట్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ మీరు ఇక్కడికి వచ్చాక ఏం ప్రాబ్లం ఫేస్ కాకుండా ముందే ఒక క్లియరెన్స్, ఒక ఐడియా వచ్చేస్తుంది. తర్వాత మేము ఇక్కడికి వచ్చేసాము, మాకు సంబంధం లేదు కొందరు అంటారు. కొందరు వేరే వాళ్ళు, బయట ఉమ్, వాళ్ళు, ఉమ్, మీరు అలా కాదు, మీకేమైనా ఏమున్నా నేను చూసుకుంటాను మా ఉమ్, వాళ్ళు ఉమ్. అని ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. థ్యాంక్స్ ఎ లాట్ అమ్మ. యా, యా, ఏదున్నా ఫ్యూచర్ లో ఏ ఇబ్బంది ఉన్నా సాల్వ్ చేస్తారు. యా. అది బాగుంది. ప్రాసెసింగ్ కూడా ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్స్ ఎ లాట్ కళ్యాణ్, మీ వాల్యుబుల్ టైం తీసుకొని మాకు ఈ టెస్ట్ ఇచ్చినందుకు. అండ్ ఇట్ మీన్స్ ఎ లాట్ టు us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.